నమస్తే అండి. యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్, కాన్షియస్ ట్రావెల్ టు నోన్. యూనివర్సల్ లైఫ్ స్టైల్ అనే పేరు ఎందుకు పెట్టారు అనేది మీకు డౌట్ రావచ్చు. అలాగే డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ అంటారు వీళ్ళు, కానీ ఎక్కువ వీడియోస్ చూస్తున్నప్పుడల్లా సైకలాజికల్ ఎమోషన్స్ మీదే ఉంటాయి అని చెప్పి ఒక డౌట్ మీకు రావచ్చు. అసలు యూనివర్సల్ లైఫ్ స్టైల్ అనే పేరు ఎందుకు పెట్టాము అని అంటే, భూమి మీదకి వచ్చినప్పుడు మనిషి యొక్క జీవన విధానం అనేది ఎలా ఉండాలి అనే విషయం మీద సుమారు డాక్టర్ మురళీధర్ గారు 26 సంవత్సరాల పరిశీలన, అలాగే అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయాలు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటామన్నమాట. మేము కూడా చెప్తూ ఉంటాం అందరం. అవి వాళ్ళు ఆచరించినప్పుడు అద్భుతమైన ఫలితాలు కూడా పొందారు. మేము ఎవరిని రిక్వెస్ట్ చేయము, మాకు కామెంట్స్ పెట్టండి, మమ్మల్ని హైప్ చేయండి. ఎందుకంటే ఈ యొక్క నాలెడ్జ్ ఎవరికి అందాలో వాళ్ళకి అందుతూ ఉంటుంది. అది భగవంతుడు చేసే పని. అంత భగవంతుణ్ణి నమ్ముతాం మేము. డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ కెమికల్ సబ్స్టెన్సెస్, సైడ్ ఎఫెక్ట్స్ని ఇచ్చే ట్యాబ్లెట్స్ ఇక్కడ వాడకుండా న్యాచురల్గా ఈ భూమిలో అద్భుతమైన మెడిసిన్ వాల్యూస్ ఉన్న హెర్బ్స్ అనేవి దొరుకుతాయి. వాటిని యూజ్ చేసి ఏ యొక్క జబ్బులైతే మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఉన్నాయో వాటిని ట్రీట్ చేస్తూ హెర్బ్స్ని ఇస్తూ ఉంటాం. అంటే అవసరాన్ని బట్టే వాడతాం అక్కడ, లేకపోతే ఆహారం ద్వారా మీరు రికవర్ అవ్వచ్చు అని ఆ న్యూట్రిషన్ డైట్ అనేది ఇస్తాం. కానీ ఫుడ్ కండిషన్స్ పెట్టాం. ఎలా తినాలి, ఏమి తినాలి, ఏ టైంలో తినాలి, అనీవెన్ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ ఏంటి అనేవి ఇక్కడ చక్కగా క్లియర్గా వివరిస్తూ ఉంటాం. చాలామంది ఫుడ్ కండిషన్స్ పెడతారు. అది 100% తప్పండి. మనం బేసికల్గా రైస్ తీసుకోవాలి. మన డిఎన్ఏనే దాంతో ముడిపడిపోయి ఉంది. మన తాతలు, తండ్రులు కానీ, మన అమ్మమ్మలు, నాయనమ్మలు, వాళ్ళ దగ్గర నుంచే వచ్చిన డిఎన్ఏ ఇది, జీన్స్ కూడా. వాళ్ళు రైస్ తీసుకునే వాళ్ళ యొక్క జీవన విధానాన్ని గడిపారు. మనం కూడా మినిమం తీసుకోవాలి, పూర్తిగా ఖండించకూడదు. అక్కడ మనం తీసుకునే విధానం తప్పుంది కాబట్టి మనం ఇన్ని రోగాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇన్ని జబ్బులు వస్తున్నాయి. మనిషి యొక్క జ్ఞానం అప్గ్రేడ్ అవ్వాలి కానీ రోగాలు అప్గ్రేడ్ అవ్వడం కాదు. చూడండి, ఇప్పుడు ఒక డయాబెటీస్ అనే విషయాన్ని మనం తీసుకుందాం. మా వరకు మేము గమనించింది కానీ, పరిశీలించింది కానీ, ఒక మనిషికి డయాబెటీస్ అటాక్ అయింది అంటే అది ఒక కారణం చేత రాలేదు. కొంతమందికి తీవ్రమైన ఆలోచన వల్ల స్టమక్ డిస్టర్బెన్స్ అయ్యి, స్టమక్ యొక్క పాత్వే డిస్టర్బ్ అయ్యి, దానివల్ల డిస్టర్బెన్స్ జరిగి డయాబెటీస్ వచ్చింది. కొంతమందికి స్ప్లీన్ వల్ల, కొంతమందికి కిడ్నీ వల్ల, కొంతమందికి లంగ్, లార్జ్ ఇంటెస్టైన్, కొంతమందికి లివరు, గాల్ బ్లాడర్, హార్ట్, స్మాల్ ఇంటెస్టైన్. ఏ ఆర్గాన్ ఎఫెక్టెడ్ వల్ల డయాబెటీస్ వస్తుందో అనేది ఇప్పటి వరకు మేము చేసిన ఇన్ని కేసుల్లో ఒకరికి పొంతన లేదు. కానీ డయాబెటీస్ అనేది ఒక జబ్బు మాత్రం బయటికి ఎలివేట్ అయింది. ఎలా మీకు తెలుసు అనంటే, వాళ్ళ యొక్క 8 పల్స్ డయాగ్నోస్ కానీ, టంగ్ డయాగ్నోస్ కానీ, ఆహారపు అలవాట్లు కానీ, వాళ్ళ యొక్క జీవన శైలి, ఇలా 8 రకాలుగా డయాగ్నోస్ చేసిన తర్వాత మేము ఆ పేషెంట్ని అబ్జర్వ్ చేసి దాని ప్రకారం ఏ ఆర్గాన్ యొక్క శక్తి లోపం జరిగింది, ఏ ఆర్గాన్ వల్ల వీళ్ళకి డయాబెటీస్ వచ్చింది అనే విషయాన్ని తెలుసుకుని ట్రీట్మెంట్ చేస్తాం.
మీరందరూ అనుకుంటారు ఆర్గాన్స్కి ఇంపార్టెన్స్ లేదు అని. ఏవో కొంతకాలం పనిచేస్తాయి, తర్వాత వయసు పెరిగిన కొద్దీ అవి డ్యామేజ్ అవుతాయి ఖచ్చితంగా. జబ్బులు కూడా రావడం సహజం అంటారు. సహజం కాదండి. మనం 100 సంవత్సరాలు బతికినా 200 సంవత్సరాలు బతికినా ఆరోగ్యంగా బతకవచ్చు, ఏ జబ్బు లేకుండా. మన యొక్క ఆహారపు అలవాట్లు కానీ, కొన్ని డైలీ లైఫ్లో చేసే పనులు బట్టి కానీ, ఆలోచనల్లో, నిద్ర, వీటన్నిటిలో మార్పు తెచ్చుకుంటే ఖచ్చితంగా మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇక్కడ ప్రతి ఒక్క చర్యకు ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది. మీరు ఇప్పుడు ఆహారం తీసుకున్నారనుకోండి, అది శక్తిగా కన్వర్షన్ జరుగుతుంది. జరిగి మీరు పనులు చేసుకోవడానికి బలంగా పనులు చేసుకోగలుగుతారు. అలాగే మీ యొక్క ప్రతి ఆలోచనకి కూడా కొంత శక్తి ఉంటుంది. ఇక్కడ మనిషి జీవితం మీద ఆహారము, నిద్ర, ఆలోచన, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, వాళ్ళు గమనించే విధానం, అలాగే ప్రతి ఒక్కటి స్పిరిచువల్గా ఎలా ఉన్నారు, ప్రకృతి, పంచభూతాలు, ప్రతి ఒక్క శక్తి వాళ్ళ మీద ప్రభావం చూపుతుంది. ఇంకా రాబోయే వీడియోల్లో అద్భుతమైన విషయాలు ఆర్గాన్స్ గురించి, ఇంకా స్పిరిచువల్గా ఏది ఎలా పనిచేస్తుందనే విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి.